మీరు కొబ్బరికాయ కొడతారు నాన్న, కొబ్బరికాయ కొట్టి దాని మీద కుంకుమ బొట్లు పెడుతుంటారు కదా, ఎందుకు పెడతారు అసలు కదా? ఎవరికి తెలియదు. అసలు బొట్లు పెట్టకూడదు ఇంట్లో. కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దేనికంటే కొబ్బరికాయ కొట్టేదే మన అహంకారానికి చిహ్నంగా కొడతాం. అహంకారం ఎలా ఉంటుంది? లోపల లోపల ఉంటుంది. నేనే గొప్ప అని లోపల ఉంటుంది కదా. మరి కొబ్బరికాయ కూడా ఎలా ఉంటుంది? పైన టెంక్ ఉంటుంది, లోపల మెత్తగా కొబ్బరి ఉంటుంది, ఆ లోపల నీళ్లు ఉంటాయి. అహంకారం నివురు కప్పుకొని ఉందని చెప్తుంటారు చూడండి. అహంకారానికి చిహ్నమే కొబ్బరికాయ కొడతాం. పగిలిపోయిన అహంకారానికి మళ్ళీ అలంకారం చేయడం అవసరమా? కుంకుమ బొట్లు పెట్టి తప్పు కదా. అసలు ఈ కుంకుమ బొట్టు పెట్టడం అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, పూర్వకాలంలో అర్చకులు అమ్మవారి కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమ చేతికి ఇవ్వటానికి అంటుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో కొబ్బరి చిప్ప మీద కొద్దిగా పెట్టి అమ్మా ప్రసాదం అని చెప్పి అట్లా ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. అలా చెప్తున్నప్పుడు మరి ఇక్కడ డైరెక్ట్గా ముట్టుకొని బొట్టు పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అవునా? సర్వసాధారణమైనటువంటి మనుషులకి, దేవాలయంలో ఉండేటువంటి ఒక అర్చకుడికి ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు గ్రామాన్ని శుభ్రం చేసేవాడు చాలామంది ఉంటారు నాన్న. గ్రామాన్ని శుభ్రం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మనసులు శుభ్రం చేసేటువంటి వాడు భగవంతుడైనప్పుడు, భగవంతుడి దగ్గర ఉండేవాడు ఎంత శుభ్రంగా ఉండాలి వీడు? కరెక్ట్.